నమో బుద్ధాయ. ఈరోజు మనము 125వ రోజు రెండవ భాగం దేవుడెవరు అనే విషయాన్ని ఇక్కడ చర్చిస్తూ ఉన్నాము. బుద్ధుడు బౌద్ధ ధర్మం బుక్లో నుండి దేవునిపై విశ్వాసం ధర్మం కాదు, అక్కడ నుండి ఇప్పుడు మనము 1వ భాగం అయిపోయింది, ఇది 2వ భాగాన్ని చదువుతున్నాము. వశిష్ఠుడికి తథాగత గౌతమ బుద్ధునికి మధ్య జరిగే సంభాషణ. ఓ వశిష్ఠ, 3 వేదాలను క్షుణ్ణంగా పఠించిన బ్రాహ్మణుల్లో బ్రహ్మను ముఖాముఖి కలుసుకున్న వారెవరైనా ఉన్నారా అడిగాడు తథాగత గౌతమ బుద్ధుడు. ఎవ్వరూ లేరు గౌతమ, వశిష్ఠుడి సమాధానం. పోని వేదాధ్యయనం చేసి బ్రాహ్మణాలను బోధిస్తున్న వారిలో బ్రహ్మను ముఖాముఖి చూసిన వారెవరైనా ఉన్నారా? నిజంగా ఎవ్వరూ లేరు గౌతమ, వశిష్ఠుడి సమాధానం. అయితే ఎవ్వరూ బ్రహ్మను చూడలేదు, బ్రహ్మను గూర్చి ఖచ్చితమైన పరిజ్ఞానం ఉన్నవారు లేరు. అవునా? అవును గౌతమ అని వశిష్ఠుడు సమాధానం. అయితే బ్రహ్మంటూ ఒకడున్నాడనేది వాస్తవమైనదని నమ్మేందుకు ఆధారం ఏమిటి? వశిష్ఠ, గ్రుడ్డివాళ్ళు పొడవైన తాడు పట్టుకొని ఒకడి వెనుక మరొకడు నడుస్తూ మొదటివాడు కానీ మధ్యవాడు కానీ చివరవాడు కానీ ఏదూ చూడలేనట్లే వివిధ వాదనలు ప్రతిపాదిస్తున్న బ్రాహ్మణులలో సైతం వ్యర్థ ప్రలాపము చర్యలు సాగిస్తూ నిష్ప్రయోజనకరమైన వాదనలు చేస్తున్నారు. ఇలా ఒకడు తాను ఎప్పుడూ చూచి ఎరుగని స్త్రీని ప్రేమించాడన్నట్టుగా లేదా? వశిష్ఠ, అది భగవాన్ని ప్రశ్నించగా అలాగే ఉన్నదంటూ వశిష్ఠుడు జవాబిచ్చాడు. తాను చూడని స్త్రీని ప్రేమించాడని ఎవరైనా అంటే అది విని, అయితే ఆ స్త్రీ ఎంత అందంగా ఉంటుంది, ఆమె గొప్ప వంశానికి చెందిందా, బ్రాహ్మణ కులమా లేక వైశ్య కులమా లేక శూద్ర కులమా అని ప్రశ్నిస్తే ఏం సమాధానం ఇస్తాడు? భగవానుడు వశిష్ఠ భరద్వాజులను ఉద్దేశించి, ఓ మిత్రులారా, మహాబ్రహ్మ అందరికంటే ముందు పుట్టినవాడు, తానే బ్రహ్మాని, సర్వము జయించినవాడు, అజేయుడు, సర్వాధికారి, సృష్టి క్రియలకు కారకుడు, సమస్త మానవ కోటికి పిత, సమస్తము అయి ఉండాలి కదా. అనగా పుట్టినవాడికి ఇక పుట్టబోయేవాడికి కూడా తానే తండ్రి. మీరు పూజించే ఆ బ్రహ్మ అంతటి విజయుడు, అజేయుడు, పుట్టినవారికి ఇక పుట్టబోయేవారికి తండ్రి, శాశ్వతుడు, అనంతుడు అయినట్లయితే అతనిని సృష్టించబడిన మనం అశాశ్వతులమై జీవితం ఒక మజిలీ వలె కొంతకాలం జీవించి మరణించడానికి కారణమేంటి? ఈ ప్రశ్నకు వారు ఏమీ సమాధానం చెప్పలేకపోయారు. దేవుడు సర్వశక్తిమంతుడన్న విషయంపై భగవానుడిలా తన చర్చను కొనసాగించాడు. దేవుడు అయినట్లయితే, ఈ సృష్టికి తాను కారకుడైనట్లయితే ఇక మానవుడు చేయగలిగింది ఏమీ లేదన్నమాట. తానేది చేయని అవసరం లేదు కదా. ఇక తనకు ఏదైనా చేయాలన్న సంకల్పం కూడా ఉండజాలదు. అలాంటప్పుడు మానవుడు సృష్టిలో ఒక భాగంగా ఉంటూ ప్రాపంచిక విషయాలలో ఉదాసీనంగా ఉండిపోవాల్సిందే. ఇక వాస్తవమైనదన్నట్లయితే బ్రహ్మ మానవుడిని ఎందుకు సృష్టించినట్లు? వశిష్ఠుడు దీనికి ఎలాంటి సమాధానము చెప్పలేకపోయాడు. ఇక 4వ ప్రశ్న. దేవుడంతటి మంచివాడే అయితే హంతకుల్ని, దొంగల్ని, దుස්සీనుల్ని, అబద్ధికుల్ని, వదరుబోతుల్ని, ఇతరులని దూషించేవారిని, అత్యాసపరుల్ని, విచలితుల్ని ఎందుకు సృష్టించాడు? అలాంటి వారి సృష్టికి దేవుడే కారకుడా? అదే వాస్తవమైతే అలాంటి దేవుడి వలన ప్రయోజనమేమిటి? దేవుడు సర్వం తెలిసినవాడు, దయామయుడు అన్న విషయంపై 4వ చర్చ ఇలా సాగింది. దేవుడే సర్వశక్తికి కారకుడై, న్యాయవంతుడై, దయామయుడై ఉన్నట్లయితే లోకంలో ఇంతటి అన్యాయం ఎలా అలుముకున్నది? బుద్ధుడు ఇంకా ఇలా ప్రశ్నించాడు. దేవుడు సమస్తము ఎరిగినవాడు కదా. లోకంలో ఇంతటి రుగ్మత విస్తరించి ఉండగా దాన్నెందుకు రూపుమాపలేకపోతున్నాడు? అంతటి శక్తివంతుడైన బ్రహ్మ ప్రపంచాన్ని ప్రక్షాళన చేయవచ్చు కదా. తనచే సృష్టించబడిన ఎన్నో బాధలకు గురి కావడానికి కారణమేంటి? మోసము, వంచన, అజ్ఞానం అంతటా ఆవరించి ఉండడానికి కారణమేమిటి? అసత్యం సత్యాన్నెలా జయించగలుగుతుంది? సత్యము, న్యాయము విఫలం కావడానికి కారణమేమిటి? చెడుని ప్రోత్సహించే బ్రహ్మ చాలా అన్యాయం చేసేవాడై ఉండాలి కదా.
దేవుడే సర్వశక్తిమంతుడై ఉన్నట్లయితే, మంచికి చెడుకి తానే కారకుడై ఉన్నట్లయితే తాను తప్పక పాపాత్ముడై ఉండాలి. దేవుణ్ణి సంకల్ప లోపమా, లేక దేవుడే గుడ్డివాడై న్యాయం ఎలా గుర్తించలేకున్నాడా? దేవుడనేవాడున్నాడా లేదా అన్న మీమాంసలపై కాలం వృధా చేయడం వలన కలిగే లాభం ఏమీ ఉండజాలదన్నది తన తరువాతి చర్చ. మానవుడికి దేవుడికి గల సంబంధం ఏమిటన్న మీమాంసల కంటే మానవుడికి సాటి మానవుడికి మధ్య ఎలాంటి సంబంధాలు ఉండాలన్నదే ధర్మం యొక్క ఆవశ్యకత. మానవుడు సాటి మానవులతో సత్సంబంధాలు కలిగి ఉన్నట్లయితేనే తద్వారా అందరూ సుఖపడగలగరన్నది ధర్మ ఉద్దేశం కావాలి. దేవుడనేవాడు ఉన్నాడా లేదా అన్న విషయంపై కాలయాపన చేయడాన్ని భగవానుడు వ్యతిరేకించడానికి మరో ముఖ్య కారణం ఉంది. దేవుడి పేరులోనే ఈ పూజా పునస్కారాలు జపతపాలు జరుగుతున్నవి. అలాంటి మూఢాచారాల వలన మానవుడిలో సమ్యక్ దృష్టి సదవగాహన లోపిస్తోంది. తాను బోధించిన అష్టాంగ మార్గంలో ఈ సమ్యక్ దృష్టి చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది. ఆ కారణంగా బుద్ధుడి దృష్టిలో దేవుడిపై నమ్మకం అనేది చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే దేవుడు ఉన్నాడు అనుకున్నట్లయితే ఇక పూజలు క్రతువులు తప్పవు. వాటిని నిర్వహించేందుకు పూజారి ఆవశ్యకత తప్పదు. ఈ పూజారి తెలివి చాలా కుటిలమైనది. ఇతను మూఢాచారాలను మూఢనమ్మకాలను ప్రోత్సహించి మానవులలో సమ్యక్ దృష్టి ఏర్పడకుండా చేశాడు. దేవుడు ఉన్నాడని నమ్మే వాదాన్ని వ్యతిరేకిస్తూ భగవానుడు చేసిన చర్చల్లో కొన్ని అనుభవపూర్వకమైనవి, మరికొన్ని చింతనాపరమైనవి. అయితే వాటిలో దేవుడు ఉన్నాడని చెప్పేందుకు చేసే వాదనలన్నీ దేవుణ్ణి వ్యతిరేకించగలవని కాకపోవచ్చని కూడా భగవానుడికి తెలుసు. అయితే దేవుడున్నాడనే వాదాన్ని బద్దలు చేసే దృష్టాంతాన్ని కూడా